మాకు అది హెవీ వోల్టేజ్ వస్తుంది. అది వాళ్ళు 100 వస్తారు. అది ఇది కూడా క్లోజ్ చేశారు. పోలీసులు దారం పెట్టుకుంటారు. ఈపీ వస్తారంటే క్లోజ్ చేస్తాము, ఇక్కడ పాస్ చేయించేస్తాం. ఆడ మనిషి ఉంటాడు, ఆడ మనిషి ఉంటాడు. అది ఆపోజిట్ లో వస్తే చాలా ఇబ్బంది. అటనీ 2 నిమిషాలు కానీ ఏమి ఇబ్బంది లేదు. ఫ్యాన్ పెట్టామని భక్తులకు అందరికీ నా నమస్కారాలు. అదేవిధంగా మహాశివరాత్రి రోజు అందరూ వచ్చి భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుని దర్శించుకొని కృపా సంవత్సరం కోరుకుంటాను. అదేవిధంగా డెవలప్మెంట్ మెయింటెనెన్స్ కానీ నీట్గా క్లీనింగ్ పెట్టేసి నీట్గా ఏది భక్తులకంతా ఏది ఇబ్బంది లేకుండా అధికారుల పర్యవేక్షణతో ప్రతి ఒక్కరికి నీట్గా వచ్చే దర్శనం ప్రతి ఒక్కరికి సామాన్య భక్తులకు మెయిన్ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉన్నారు. వాళ్ళకి బదులు త్వరగా దర్శనం అయ్యేట్టుగా అధికారులని కోరుతున్నాము. అదేవిధంగా పోలీసు వాళ్ళని ట్రాఫిక్ క్లియర్ కాకుండా మెయింటెనెన్స్ చేయాల్సిందనేసి కోరుకున్నాం. ప్రతి ఒక్కరికి తీర్థ ప్రసాదాలు కానీ ప్రతి వచ్చిన వాళ్ళకి ఇది లేకుండా అన్ని సంపూర్ణ చెప్పుకొస్తున్నాం. దర్శనం త్వరగా చూస్తామని కోరుకుంటున్నాం. నమస్కారం. మీరు చక్కెర ఇవన్నీ తీసి ప్రతి ఒక్క ధార ఆ యొక్క ధార పెట్టి దానికి అభిషేకం చేయిస్తారు. ఆ విధానంగా పంచామృత అభిషేకాలు చేసిన వల్ల ఆ లింగోద్భవకాల అభిషేకం ఆ స్వామి పుట్టాడు కాబట్టి అది ఆదివారమై వెంటనే సోమవారం ఉత్సవం కలిసి వస్తాం ఇక్కడ. కాబట్టి ఆ విధానంగా విశేషమైన క్షేత్రంలో మీరు ఆ భక్తులు దర్శనం చేస్తే చాలా విశేషం. 11 రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఇక్కడ. కాబట్టి మహాశివరాత్రి తప్పకుండా దర్శనం చేయండి. అదే విధానంగానే రథోత్సవం దర్శనం చేయండి. స్వామిని పుణ్యాతులు భక్తులు ఆ కర్ణాటకలో ఒక ఆయన రమేష్ బాబు, ఆయన నరసరాజు కుమారుడు రమేష్ బాబు స్వయంగా ఆయన చేయిస్తున్నాడు. అదే కళ్యాణోత్సవం కూడా మన లాయరు లోకనాథ రెడ్డి గారు చేయిస్తున్నారు. జమీందారు నుంచి మహాశివరాత్రి నాడు నైట్ వృషభాగం ఉంటుంది వాళ్ళది పరంపర్యంగా. కాబట్టి ప్రతి ఒక్క వాహనం ఇక్కడ ఉండాలి. కాబట్టి 10 రోజులు కూడా మీరు ప్రతి ఒక్క దీనికి మీరు దర్శనం నిత్యము దర్శనం చేసుకోవచ్చు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం ముగిలి గ్రామం నందు స్వయంభూ శ్రీ మొగలీశ్వర స్వామి దేవస్థానం మహాశివరాత్రి ఉత్సవాలకి 12వ తేదీ నుంచి 22వ తేదీగా బ్రహ్మాండంగా తలపెట్టినారు. కావున శివరాత్రికి వచ్చే భక్తులందరికీ ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉంటుంది. ప్రత్యేకంగా అన్ని ఏర్పాట్లు చేసినారు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి దేవస్థానం వారు. కాబట్టి భక్తులందరూ దేవస్థానం దర్శించి మొగలీశ్వర స్వామి కృపా కాగలరని కోరుకుంటున్నాము. అలాగే 12 రోజులు 12వ తేదీ మూషిక వాహనం, 13వ తేదీ హంసవాహనం, 14వ తేదీ సింహవాహనం, 15వ తేదీ వృషభవాహనం, 16వ తేదీ శేషవాహనం, 17వ తేదీ కామధేను వాహనం, 18వ తేదీ భృంగి వాహనం, 19వ తేదీ బ్రహ్మోత్సవ రథోత్సవం ఉంటుంది, 20వ తేదీ పుష్పపల్లికి సేవ ఉంటుంది, 27వ తేదీ సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనం ఉంటుంది, 15వ తేదీ శివరాత్రి సందర్భంగా ప్రత్యేక అభిషేకం ఉంటుంది, లింగోద్భవ అభిషేకం ఉంటుంది. ఆ రోజు వృషభ వాహనము ప్రత్యేకంగా మాజీ ఎం సుబ్రహ్మణ్య వారు జమీందారు వాళ్ళతో జరపబడుతుంది. అలాగే గవర్నమెంట్ వారు ప్రత్యేకంగా ఈసారి సౌకర్యాలన్నీ గౌరవ ఎమ్మెల్యే పూతలపట్టు నియోజకవర్గ ఎమ్మెల్యే మురళీమోహన్ ద్వారా అన్ని సౌకర్యాలు కూడా ఆయన దగ్గరుండి చూసుకుంటామని చెప్పినారు.
ప్రత్యేకంగా ఇంకా ఇక్కడ వచ్చు భక్తులందరికీ తాగునీరు కానీ భోజన వసతులు కానీ అన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సౌకర్యాలన్నీ భక్తులు ఉపయోగించుకొని మొగలీశ్వర స్వామి కృపా కటాక్షలు పొందగలని ఆశిస్తున్నాం.